హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. కార్తిక్ కళ్ళు మూసింది ఎవరా అని చూసిన అందరికీ షాక్ తగిలినట్టు అయింది. అది ఒక అమ్మాయి. అంత చనువుగా కళ్ళు మూసింది ఏంటి అని అలా చూస్తూ ఉండిపోయారు. ఎవరు అని అడిగాడు చేతులు పట్టుకుని. చెప్పుకో చూద్దాం అన్న వాయిస్కి దీక్ష అన్నాడు కార్తిక్. వెంటనే తనని వదిలి, బాగానే గుర్తుపట్టావే, నేనింకా ఎప్పుడో మర్చిపోయి ఉంటావు అనుకున్నా అంది నవ్వుతూ. చెల్లిని ఎవరైనా మర్చిపోతారే అంటూ మొట్టికాయ వేసి అందరి వైపు చూశాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అలానే చూస్తూ ఉన్నారు. మర్చిపోయాను, తను దీక్ష, మా పిన్ని వాళ్ళ అమ్మాయి, నా చెల్లి అన్నాడు. హాయ్ అంటూ అక్కడ రామ్ని చూసి షాక్ అయ్యింది. హాయ్ డార్లింగ్ అన్నాడు సాగర్ నవ్వుతూ. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు అంది అక్కడే కూర్చుంటూ. ఏదో మీ దయ చెల్లమ్మా అన్నాడు. నువ్వేం మారలేదురా, అదే అల్లరి, అదే కుళ్ళు జోక్స్ అంటూ అక్కడ మిగిలిన వాళ్ళని చూస్తూ, సారీ, మీరు ఏదో మీటింగ్లో ఉన్నట్టున్నారు, క్యారీ ఆన్ అంది. హే, అంతలేదు, ఇక్కడ ఉన్నది ఎవరనుకున్నావు? సాగర్కి కాబోయే వైఫ్, తనే పూజ అన్నాడు కార్తీక్. హో, కంగ్రాట్స్ వదినా అంటూ కీర్తిని చూసి తను అంది. మీ వదినా అన్నాడు సాగర్. ఆ మాట అర్థం కావటం ఆలస్యం. అరే అన్నా, నా ఫ్రెండ్స్ ప్రపోజ్ చేసే మాత్రం క్లాస్ తీసుకుంటావు, మరి నువ్వు చేసిందేంట్రా అంది. ఏదో అలా అయిపోయిందిలే తల్లి, నువ్విప్పుడు ఏడిపించుకు అంటూ కీర్తికి దీక్షని పరిచయం చేశాడు. అలా మాట్లాడుకుంటూ రామ్ వైపు చూసి, తనెవరు అంది. తను నా ఫ్రెండ్, ఒక విధంగా చెప్పాలంటే మా తమ్ముడు అనుకో అంది. హో అంటూ వాళ్ళతో మాట్లాడుతుంది. అవునే కోతి, నువ్వు ఇక్కడికి వచ్చి నెల రోజులైంది కదా, మరెందుకు ఇంటికి రాలేదు? అదో పెద్ద కథలే, ఇక్కడికి వచ్చి హాస్టల్ చూసుకుని జాయిన్ అయినప్పటికీ ఇదిగో అడ్జస్ట్ అవడానికి ఇంత టైం పట్టింది. ఇంక ఎలా వస్తాను చెప్పు? అయినా నీకు హాస్టల్ ఎందుకే, మన ఇంట్లో ఉందు కదా. అమ్మో, అక్కడైతే పెద్దమ్మ తాట తీస్తుంది, నా వల్ల కాదు. అది కాకుండా అమ్మ చెప్పింది నాన్నమ్మ అక్కడికి వస్తుంది అని. ఎందుకు చెప్పు, ఫ్రీగా బ్రతికే పక్షిని అలా జైల్లో ఉండటం అంది. నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయే అంటూ మొట్టికాయ వేశాడు. అది సరే, ఎలా ఉంది నీ మోడలింగ్? ఏ మోడలింగో ఏమో, మేము వేసిన డిజైన్ వాళ్ళకి నచ్చదు, వాళ్ళు ఇచ్చిన మోడల్ మా డిజైన్కి సెట్ అవ్వదు, ఏదో అలా అయిపోతుందిలే అంటూ మాట్లాడుకుంటున్నారు. అలా కొంచెంసేపు మాట్లాడుకుని సరే బయలుదేద్దామా అంటూ బయటకు వచ్చేశారు అంతా. సాగర్ పూజని తీసుకెళ్ళిపోయాడు. సరే కోతి, ఎలా మరి నువ్వు? ఏముంది, క్యాబ్ బుక్ చేశానులే అంటూ ఫోన్ తీస్తూ ఉంటే, అవును రామ్, నువ్వు అట్టే కదా వెళ్ళేది, నీకేమీ అభ్యంతరం లేకపోతే తనని దింపేస్తావా అని అడిగాడు కార్తిక్. తల ఎత్తి చూస్తున్నాడు దీక్షని. తనకేం అభ్యంతరం లేకపోతే అన్నాడు. ఏమంటావే? సరే అన్నయ్య, వదిలి జాగ్రత్త అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది దీక్ష. ఎందుకు కార్తిక్ తనని రామ్తో పంపావు, నువ్వే దించేయచ్చు కదా అంది. దింపొచ్చు, కానీ తనని దింపితే మనకి లేట్ అవుతుంది కదా, అందుకే. అయినా రామ్ దింపేస్తాడులే, నా అద్దె బామర్ది మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది అన్నాడు కార్తిక్. మనకి లేట్ ఏంటి అంది అనుమానంగా. తనకి దగ్గరగా జరుగుతూ, ఇంత అందాన్ని పక్కన పెట్టుకుని పెళ్ళైనా ఎవరు కామ్గా ఉండరు తెలుసా. ఆ మాటకి కార్తిక్ని కొట్టడానికి పరిగెడుతుంది. తన నుంచి తప్పించుకుని రోడ్డు దాటుతూ ఉంటే అనుకోకుండా ఎదురుగా కారు వస్తుంది. అది గమనించిన కొన్ని క్షణాలలోనే ఏం చేయలేక అలానే చూస్తూ ఉండిపోయింది కీర్తన. అది గమనించి తనని పక్కకి లాగుతాడు కార్తీక్. కీర్తి, నీకేం కాలేదు కదా అని అడిగాడు తనని తడుముతూ. కార్తీక్ మొహంలో కంగారు అర్థమై, కార్తీక్ కామ్ డౌన్, నాకేం కాలేదు, చూడు నేను బాగానే ఉన్నాను అంటూ తనని చూపించింది. అయినా నీకేమైనా పిచ్చా, అలా వచ్చేసావేంటి? నీకేమైనా అయ్యుంటే? ఇది మరీ బాగుంది, ఎవరైనా ప్రమాదానికి ఎదురు వెళ్తారా? నేనేదో కావాలని వెళ్ళినట్టు మాట్లాడుతున్నావు అంది రివర్స్లో కోపం నటిస్తూ. ఇప్పుడు నువ్వు ఎందుకు నా మీద అరుస్తున్నావు? నా మొగుడు, నా ఇష్టం, అరుస్తాను లేకపోతే కరుస్తాను, నీకెందుకు అని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవుడా, ఇంత తిక్క నా పెళ్ళానికి ఎందుకు ఇచ్చావయ్యా అనుకుని పరుగున తన వద్దకు వెళ్ళి తన్ని ఎత్తుకున్నాడు. అరే, ఏం చేస్తున్నావు అంది కంగారుగా. ష్ అని కళ్ళు పెద్దవి చేసి వారించి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. సార్, మీకు విషయం చెప్పాలి. అతని గొంతులో కంగారు అర్థమై, ఏమైంది అని అడిగాడు. ఇక్కడ కీర్తికి యాక్స్ అని అతని మాట పూర్తి కాకముందే అతను అరిచిన అరుపుకే గుండె అదిరింది అతనిది. నేను చెప్పాను కదా తనకి ఏం కాకూడదు చూసుకోండి అని, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు కోపంగా. తనకేం కాలేదు సార్ అంటూ మొత్తం చెప్పి, ఆ యాక్సిడెంట్ చూస్తే ఎవరో కావాలని చేసినట్టుంది అని చెప్పాడు. ఎవరే ఉంటారు అని నీ అనుమానం?
మనం అనుకున్న వ్యక్తే సార్. అతని సమాధానం విని సరే జాగ్రత్త, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకో అని ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉండగా, ఏమైంది బాయ్, ఏం ఆలోచిస్తున్నావు? అతని మాట వినగానే ఎలా చెప్పాలో తెలియక, ఏం లేదు రాబర్ట్ అన్నాడు బాయ్. అతని మొహంలో కంగారు అర్థమైంది. లేదు, ఏదో అయ్యింది, పర్వాలేదు చెప్పు అన్నాడు అక్కడ గ్లాస్లో డ్రింక్ వేసుకుంటూ. అది కీర్తికి యాక్సిడెంట్ చేయడానికి చూశారంట. గ్లాస్లో వేస్తున్నవాడు కాస్త ఆగిపోయాడు. కోపం వచ్చింది అని అర్థమైంది. ఎవరు చేశారు? సలీం. వాడు నాకే అనుకున్నా, నా కూతురు జోలికి కూడా వస్తున్నాడా అంటూ గ్లాస్ నేలకేసి కొట్టాడు. ఇక్కడ మన కీర్తన, ఓయ్ పోలీస్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంది చుట్టూ చూస్తూ. ఈ ప్లేస్ గుర్తుందా నీకు అడిగాడు తనని. ఏదో అన్నట్టు అమాయకంగా తల అడ్డంగా ఊపింది. ఏంటి గుర్తులేదా? అదే కదా చెప్పాను అంటూ అక్కడ బెంచ్ మీద కూర్చుంది. ఆహా, నా పెళ్ళాం తన ప్రేమని నాకు మొట్టమొదటగా ఇక్కడే తెలిపింది. పాపం దానికి అదృష్టం లేదు అన్నాడు. దేనికి అదృష్టం? మా ప్రేమ పెళ్లి తర్వాత మళ్ళీ చిగురిస్తుంది అనుకున్నా, కానీ లేదు, మొగ్గలోనే తుంచేస్తుంది కదా అంటూ ట్రాజడీగా అన్నాడు. తన మాటలు ఎందుకో కీర్తికి లేనిపోని భయాలు కలిగేలా చేయగా, ప్లీజ్ కార్తీక్, నాకంతా గుర్తుంది, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకు అంటూ బాధగా అతని భుజం మీద వాలిపోయింది. హే, ఏమైంది? ఐఎమ్ జస్ట్ జోకింగ్ రా అన్నాడు ఆప్యాయంగా తన తల నిమురుతూ. సరదాకి కూడా ఇంకెప్పుడు అలాంటివి అనకు అంటూ చిన్నగా బుగ్గ మీద చేతితో కొట్టింది. అమ్మని మొగుడినే కొడతావా? అది కాకుండా ఒక పోలీసోడిని. అయితే ఎవడికి ఎక్కువ అంటూ పరిగెత్తింది. తన వెంటే కార్తీక్ కూడా పరిగెడుతూ తనని వెనక నుంచి హత్తుకుని గాల్లో తిప్పుతున్నాడు. కార్తీక్, ఆప్రా పోలీసోడా, కళ్ళు తిరుగుతున్నాయి అనగానే తనని వదలటం తడువాయి తన గుండెల మీద వాలిపోయింది. తన గుండె చప్పుడు వింటూ, ఇదే కార్తీక్ నేను కోరుకుంది, ఇదే ఆనందం, నేను జీవితాంతం కావాలి అనుకున్నా, అది కూడా నువ్వు నాకు తోడుగా ఉంటే. ఆ మాటలో భావం అర్థమైనట్టు తన నుదుటిన ఆదర సంతకాన్ని చేసి, నిన్ను వదిలి ఎప్పటికీ వెళ్ళను, ఒకవేళ వదిలి వెళ్ళాల్సి వస్తే అది నా ప్రాణం పోవటమే అన్న మాటకి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా తన్ని గట్టిగా హత్తుకుంది. అలా ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలియదు. పండు వెన్నెల్లో అలా మినుగురు పురుగుల వెలుగులో వాళ్ళ ప్రేమని ఆస్వాదిస్తూ ఒకరి చేయిని ఒకరు పట్టుకుని ఒకరి అడుగులో ఒకరు అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు. ఇక్కడ మన రామ్ తన హాస్టల్ ముందు దింపగానే థ్యాంక్స్ అంది నవ్వుతూ దీక్ష. దీనికి థ్యాంక్స్ ఎందుకు? అయినా మీరు నన్ను మర్చిపోయారనుకుంటా అన్నాడు. అలా ఎలా మర్చిపోతాను మన పరిచయాన్ని? అయితే మీరు ఇంకా నన్ను బ్యాడ్ బాయ్ అనే అనుకుంటున్నారన్నమాట. అలా అనుకుంటే మీతో ఇలా రాను కదా అంది సూటిగా తన కళ్ళలోకి చూస్తూ. మా అన్నయ్యకి మీ మీద ఎంత నమ్మకం ఉండకపోతే ఇలా నన్ను ఒక అబ్బాయితో పంపిస్తాడు చెప్పండి? మరి ఆయన చెల్లిని, తనని, తన ఫ్రెండ్స్ని ఆ మాత్రం అంచనా వేయలేనా? అది కాకుండా ఆ రోజు మాల్లో కూడా ఆ పరిస్థితిలో ఎవరైనా అలానే రియాక్ట్ అవుతారు, అందులో కూడా తప్పులేదు. సో ఇప్పుడు అన్నీ మర్చిపోయి మనం ఫ్రెండ్స్ అవ్వచ్చు, దానికి 30% ఛాన్స్ ఉన్నాయి అంది. తన మాటలకి తను ఆలోచించే విధానానికి నవ్వుకుని, ఇప్పుడు ఏమంటారు అని అడిగాడు దీక్షని. ఫ్రెండ్స్ అంటూ చేయి చాపింది. నవ్వుతూ తన చేయి కలిపాడు. వాళ్ళ ఇద్దరి పరిచయం అలా స్నేహంతోనే ఉండిపోతుందా లేక ప్రేమ వరకు చేరుతుందా? చూద్దాం ఏమవుతుందో. సరే అయితే మీరింక లోపలికి వెళ్ళండి, నేను బయలుదేరుతాను అన్నాడు. ఓకే, జాగ్రత్త అంటూ ముందుకు వెళ్ళి, రామ్ గారు మీ ఫోన్ నెంబర్ అంది. ఎందుకండి? ఎప్పుడైనా ఫుడ్ కావాల్సి వస్తే ఆర్డర్ చేద్దామని. దానికి నా నెంబర్ ఎందుకు? జొమాటోలో పెడితే సరిపోతుంది కదా. మరి డెలివరీ ఎవరు చేశారు? వాట్? మరి లేకపోతే ఏంటండి, ఫ్రెండ్స్ కదా అని అడిగితే ఎందుకు ఏంటి అని అడుగుతున్నారు. హో సారీ అంటూ నవ్వుతూ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎవతి చేసుకుంటుందో కానీ ఫట్టే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ మన కీర్తి. కీర్తి ప్రేమగా పలికింది కార్తీక్ గొంతు. నీకేమీ ఇబ్బంది లేకపోతే ఒకటి అడగొచ్చా అంటూ నడుస్తుంది. నీకు ఇప్పటికీ నా మీద నమ్మకం కలగలేదా? దేనికి? నడక ఆపేసి మరీ అనుమానంగా అడిగింది. నీకెప్పుడు పీడకలలు వస్తుంటాయి, దేనికి సంబంధించినవి అంటే నా జీవితానికి అన్నావు. నేను చాలాసార్లు అడిగాను, కానీ నువ్వు ఇప్పటికీ చెప్పలేదు. నాకు తెలిసి నీకింకా నాకు చెప్పాలి అన్న ఆలోచన రాలేదా లేక నమ్మకం లేదా? అలా ఎందుకు అనుకుంటున్నావు కార్తీక్? నువ్వే నేను అని ఎన్నిసార్లు అన్నాను.
అలాంటిది నా జీవితం గురించి చెప్పకుండా ఉంటానా? కానీ నాకు ప్రామిస్ చేయి, నీకు నా గురించి తెలిసాక నన్ను వదిలి వెళ్ళిపోను అని. నువ్వు పో అన్నా పోను అన్నాడు. ఇద్దరు ఒక దగ్గర కూర్చున్నారు. చాలాసేపటి మౌనం తర్వాత, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను, అమ్మ, నాన్న ఇదే నా ప్రపంచం కార్తీక్. ఉదయం నాన్నతో సరదాగా పార్కుకి వెళ్ళటం, అమ్మతో సాయంత్రం ఆశ్రమానికి వెళ్ళటం, ఇది తప్ప నాకేం తెలీదు. కానీ ఒకరోజు అనుకోకుండా మా జీవితమే మారిపోయింది. దేవుడికి కూడా నేను నవ్వటం ఇష్టం లేదనుకుంటా. అందుకే నా సంతోషాన్ని నాకు 6 ఏళ్ళు ఉన్నప్పుడే దూరం చేశాడు. ఒకరోజు ఏమైందో నాకు గుర్తులేదు. కానీ అమ్మ నన్ను సడన్గా తీసుకుని పరిగెత్తింది. ఎక్కడికమ్మ అంటే బూచోడు వస్తున్నాడు అంది. నాకు చాలా భయం వేసింది కార్తీక్. అలా మేము కారులో వెళ్తూ ఉంటే అమ్మ కారు ఆపేసి, కీర్తి నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి. ఏమైందమ్మా? తల్లి, మనం ఇలానే వెళ్తే ఆ బూచోడు ఖచ్చితంగా మనల్ని పట్టుకుంటాడు. అమ్మా, నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తోంది కీర్తన. చూడు, మా కీర్తి తల్లి చాలా తెలివైనది, అలాగే ధైర్యవంతురాలు కూడా. ఇలా ఏడవకూడదు. గుడ్ గర్ల్ అంటూ ముద్దు పెట్టుకుని, నా మాట విను, ఇక్కడి నుంచి ఎవరు చూడకుండా పరిగెత్తు. ఎందుకమ్మా? మనం అలా వెళ్తే ఆ బూచోడు మనల్ని పట్టుకోలేడు తల్లి, అందుకే వెళ్ళమంటున్నా. మరి నువ్వు? నేను నీ వెనకే వస్తాను కదా. వెళ్ళు కీర్తి, వెళ్ళు త్వరగా అంటూ కారులో నుంచి బయటకు తోసేసి వెళ్ళిపోమంది. అలా పరిగెడుతున్న కీర్తనకి దూరంగా వాళ్ళ అమ్మ ఉన్న కార్ బ్లాస్ట్ అవ్వటం చూసి షాక్తో అలానే ఉండిపోయింది. అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ అక్కడికి వెళ్తుంటే అక్కడ పోలీసులు ఉండటం చూసి, అంటే మా అమ్మని చంపింది వీళ్ళా అంటూ షాక్తో కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ సంఘటన గుర్తుకు రాగానే కార్తీక్ చేతిని గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది కీర్తన. కీర్తి ప్లీజ్ ఊరుకో అంటూ ఓదారుస్తున్నాడు. కానీ తన వల్ల కావటం లేదు. కొంచెం సేపటికి తను మామూలుదైంది అని. తర్వాత ఏమైంది కీర్తి? తర్వాత ఒంటరిగానే పెరిగాను ఆశ్రమంలో. అనసూయమ్మ నాకు తోడుగా ఉన్నా అమ్మలేని లోటు ఎవరు తీర్చలేరు కదా. కానీ నాకు అమ్మ పంచే ప్రేమనే పంచిందావిడ. తర్వాత పూజ, రామ్ వాళ్ళ స్నేహంతో అన్నీ మర్చిపోయాను. కానీ ఆ పీడ ఇప్పటికీ నన్ను భయపెడుతూనే ఉంది కార్తీక్. మరి మీ నాన్నగారు? ఆ మాటకే ఒక రకమైన వణుకు వచ్చింది కీర్తిలో. ఏమైంది? ఆయన కూడా చనిపోయారు. నాకు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే అంటూ భుజం మీద వాలిపోయింది. ఇంకెప్పుడు అలా అనకు కీర్తి. ఇప్పటి వరకు ఎవరూ లేకపోయినా ఇక నుంచి నీకు నా కుటుంబం ఉంది. అయినా ఆ దేవుడు నీ పేరెంట్స్ నీకు దూరం చేసిన పూజ, రామ్ లాంటి మంచి స్నేహితులనిచ్చాడు. అనసూయ గారి లాంటి మంచి తల్లినిచ్చాడు కదా. ఇంక ఎప్పుడు నువ్వు బాధపడకూడదు, అర్థమైందా అంటూ కలుతుర్చాడు. అంటూ చిన్నగా విచ్చుకున్నాయి తన పెదవులు. సరే పద, ఇప్పటికే లేట్ అయింది కదా అంటూ కదిలారు ఇద్దరు. నన్ను క్షమించు కార్తీక్. ఆ మనిషి ఇంకా బ్రతికే ఉన్నాడు అని, అలాగే తను నిన్ను చంపాలి అనుకుంటున్నాడు అని చెప్పలేకపోయాను. కానీ నేను నీకు ప్రామిస్ చేస్తున్నా కార్తీక్, ఎవరైనా నిన్ను ఏమైనా చెయ్యాలంటే ముందు నన్ను దాటాలి అనుకుంది మనసులో. రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. సాగర్ పూజల నవ్వులతో, కార్తీక్కి కీర్తి అల్లరితో, రామ్కి అప్పుడప్పుడు కనిపించే దీక్ష సూటి మాటలతో. కార్తీక్కి చాలా చిరాకుగా అనిపిస్తుంది రాబర్ట్ కేసు విషయంలో. ఎందుకురా అలా ఉన్నావు? ఏం చేయమంటావు? నాన్న వాడి విషయంలో పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు ఈ కేసు వదిలేయి అంటున్నారు. ఎందుకు తెలీదు, కానీ దీనికోసం మనం ఎంత కష్టపడ్డాం చెప్పు. ఇప్పుడు వదిలేయాలంటే ఏదోలా ఉందిరా. నువ్వు ముందు టెన్షన్తో కాకుండా కూల్గా ఆలోచించు. ముందు వెళ్ళి ఆయనతో మాట్లాడు అన్నాడు సాగర్. అంటూ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి కార్తీక్ ఇలా వచ్చావు? సార్, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? దేని గురించి? సార్, మేము చాలా కష్టపడి ఈ కేసుకి సంబంధించిన విషయాలు తెలుసుకుని మీకు సబ్మిట్ చేస్తే కేస్ హ్యాండిల్ చేయమని చెప్పి ఇప్పుడు ఉన్నట్టుండి వదిలేయమంటున్నారు ఎందుకు? అతడి మాటలో కోపం తెలుస్తోంది రవీంద్రకి. కార్తీక్, ఈ విషయం గురించే మాట్లాడాలి అనుకుంటే దయచేసి మీరు వెళ్ళొచ్చు అన్నాడు రవీందర్. లేదు నాన్న, నాకైతే ఇప్పుడు సమాధానం తెలియాలి గట్టిగా ధ్వనించింది అతని స్వరం. ఏం తెలియాలి? ఎందుకు వద్దు అంటున్నారనేది. ఎందుకంటే ఈ కేసు వల్ల నీకు కీర్తికి మధ్య గొడవలు జరగటం నాకు ఇష్టం లేదు. నాకు తనకి మధ్య గొడవలా? అసలు రాబర్ట్కి కీర్తికి ఏంటి సంబంధం? మీరేం చెప్పాలనుకుంటున్నారు? సంబంధం ఉంది. కీర్తన ఎవరనుకున్నావు? ఆ రాబర్ట్ కూతురు. వాట్? మీరు ఏమంటున్నారు నాన్న? నిజం కార్తీక్. అసలు ఆయన ఏం చెప్పారో అర్థం కాలేదు కార్తీక్కి. కొన్ని నిమిషాలు ప్రపంచం స్తంభించింది.
కానీ ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవాలి అని మీకు ఈ విషయం ఎలా తెలుసు అనుమానంగా అడిగాడు. సరే, నీకు చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. రాబర్ట్ మీద ఈ ఇన్వెస్టిగేషన్ నువ్వు మొదలుపెట్టింది కాదు కార్తీక్. 20 ఏళ్ల క్రితం నేను మొదలుపెట్టింది. అప్పటికే రాబర్ట్ ఒక సాదాసీదగా బ్రతికే వ్యక్తి. అతనిని పట్టుకోవటానికి చాలానే ప్రయత్నించాం. ఆ ప్రాసెస్లోనే అతని ఫ్యామిలీ మొత్తం ఒక బ్లాస్ట్లో చనిపోయారు. తనకి సంబంధించినవన్నీ ముగిసిపోయాయి అనుకున్నాం. మా అంచనా తప్పు అని 5 years బ్యాకే తెలిసింది. అలా తన కోసం నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నీకు తెలియకుండా నేను నా మనుషులతో చేయించాను. అప్పుడే తెలిసింది ఆ బ్లాస్ట్లో రాబర్ట్ కూతురు చనిపోలేదు అని, తనే మన కీర్తన అని. నీకు తెలియని ఇంకో విషయం చెప్పనా? మేము ఊరు వెళ్ళినప్పుడు కీర్తన ఒకరోజంతా కనిపించలేదు. మీకెలా తెలుసు అన్నట్టు షాకింగ్గా చూస్తున్నాడు. తన మొహంలో భావాలు అర్థమై, ఏమనుకుంటున్నావు కార్తీక్? కీర్తిని నీ చేతిలో పెడితే తన పూర్తి బాధ్యత నీకే అప్పచెప్పాను అనే? తను మనకి చాలా ముఖ్యమైన ఎవిడెన్స్. అలా ఎలా వదిలేశాను? అందుకే నీకు కూడా తెలియకుండా తనకి తోడుగా కొంతమంది స్పై వాళ్ళని పెట్టాను. ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. అసలు తనని ఆ రోజు ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసా? కిడ్నాపా? అసలు కీర్తి అయితే నాతో ఆ రోజు తన స్నేహితులను కలవటానికి వెళ్ళాను అంది. అంటే తను నాతో అబద్ధం చెప్పిందా? కానీ ఎందుకు? ఎందుకంటే కీర్తిని తీసుకువెళ్ళింది తన తండ్రి అని నీకు తెలిస్తే నువ్వెక్కడ తనకి దూరం అవుతావో అన్న భయంతో చెప్పలేదు అన్నాడు రవీందర్. తన మెదడులో ఎన్నో ప్రశ్నలు. అన్నిటికీ సమాధానం ఇక్కడ కాదు, మరెక్కడ దొరుకుతుంది? ఎలా అయినా తెలుసుకోవాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటే కార్తీక్ భుజం మీద చెయ్యి వేసి, ఎక్కువగా ఆలోచించకు కార్తీక్, ఇంకా ఈ కేసు వదిలే, నేను చూసుకుంటాను ఆ రాబర్ట్ గురించి అన్నాడు రవీందర్. ఇంకేం మాట్లాడలేక సరే అంటూ బయటకు వచ్చేశాడు. ఒక్కో మెట్టు దిగుతూ ఉంటే మెదడులో ఒక్కో ఆలోచన. బయటికి వచ్చి ఎదురుగా ఉన్న పాన్ షాప్లో ఉన్న న్యూస్ పేపర్లో ఉన్న ఆకర్షణీయమైన వార్త కంటపడింది. ముసుగులో బ్రతుకుతున్న మాఫియా డాన్ రాబర్ట్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న పేపర్ని చేతిలోకి తీసుకుని అందులో ఉన్న సారాంశం మొత్తం చదవసాగాడు. కింద ఆర్టికల్ బై కీర్తన అనుంది. తల పగిలిపోతుంది కార్తీక్కి. తన తండ్రి గురించి తన కూతురే ప్రపంచానికి తెలిసేలా రాసింది. అసలు ఏంటిది? అయినా కీర్తి నా దగ్గర విషయం దాచాల్సిన అవసరం ఏముంది? ఎంత భరోసా ఇచ్చాను, తన నమ్మకమే నేను అని ఆలోచిస్తూ. అంటే ఆ రోజంతా సడన్గా పెళ్లి చేసుకుందామా అని అడిగింది ఇది ఉద్దేశించేనా? తను ఒక డాన్ కూతురు అని తెలిస్తే నేను వదిలేస్తాను అని ముందుగా ఆలోచించి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుందా అంటూ పరి విధాలా ఆలోచిస్తున్నాడు. తన ఆలోచనలు తన మెదడుని, కోపాన్ని అదుపు చేయలేకపోతున్నాయి. లేదు, ఎలా అయినా కీర్తన దగ్గర ఈ విషయం గురించి తెలుసుకోవాలి. కీర్తి, ఎంత మోసం చేశావు నన్ను, ఎంతలా నమ్మాను నిన్ను అంటూ కోపంగా కీర్తి దగ్గరికి వెళ్ళాడు. బాయ్, తెలుగు న్యూస్ పేపర్ చూసావా? నీ మీద ఆర్టికల్ రాశారు. చిన్నగా నవ్వి, అంత ధైర్యం నా కూతురికి తప్ప ఇంకెవరికి ఉంటుంది చెప్పు అన్నాడు అలానే చూస్తూ. మీకెలా తెలుసు ఇది కీర్తిని రాసింది అని? అదే కాకుండా మనం అక్కడ జీవన్ని ఎందుకు పెట్టాము? తను ఇలాంటి పని చేస్తే ఆపడానికి కదా అంటూ ఫోన్ కలుపుతూ ఉంటే, వద్దు బాయ్, జీవన్ నాకు ముందే చెప్పాడు. నేను చెప్పాను తనకి, కీర్తి ఏం చేస్తే అది చేయనివ్వు, తన్ని ఆపకు అని అన్నాడు రాబర్ట్. కానీ ఎందుకు? తనకి తన తండ్రికి ఎదురు వెళ్ళటం అంటే ఇష్టం కదా, అందుకే. అయినా ఏ కూతురికి వస్తుంది చెప్పు ఇలాంటి అదృష్టం, తన తండ్రి కోసం ఇలా రాయటం? బాయ్, నువ్వేమంటున్నావో నీకైనా అర్థమవుతుందా? బాగా తనని ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాచుకున్నా, ఇక ముందు కూడా కాచుకుంటాను, అది తనకి ఇష్టం ఉన్నా లేకున్నా. ఇంతలా కీర్తిని ప్రేమించి ఎందుకు వదిలేశావు అని అడిగాడు బాయ్. ఆలోచిస్తూ ఉండిపోయాడు రాబర్ట్. చెప్పు భయ్యా, ఇప్పటికి కూడా ఎందుకు నీ జీవితం గురించి చెప్పటం లేదు నువ్వు అని అడిగాడు బాయ్ రెట్టించి. ఇక్కడ మన కార్తీక్ కోపంగా కీర్తి దగ్గరికి బయలుదేరాడు. తిన్నగా తన ఫ్లోర్కి వెళ్ళేసరికి అక్కడ అంతా చాలా కోలాహలంగా కనిపించింది. ఈ సక్సెస్కి కారణమైన మన రిపోర్టర్ కీర్తనకి చీజ్ అంటూ అందరూ చప్పట్లతో మారు మ్రోగుతోంది ఫ్లోర్ అంతా. అంతమందిలో కూడా కార్తీక్ కీర్తి కోసమే వెతుకుతున్నాడు. దూరంగా అందరితో ఎంజాయ్ చేస్తూ కనిపించిన కీర్తనకి కార్తీక్ అక్కడ కనిపించడంతో పరుగున అక్కడికి వెళ్ళింది. కార్తీక్, నీకే ఫోన్ చేద్దాం అనుకున్నా, ఇంతలో నువ్వే వచ్చావు అంది నవ్వుతూ. సూటిగా తన కళ్ళలోకి చూస్తూ, ఎందుకు నన్ను మోసం చేశావు అని అడిగాడు. అంత గోలలో కీర్తికి వినిపించకపోయినా కార్తీక్ ఏదో అన్నాడు అని అనుమానం వచ్చి, ఏదో అన్నావు,
ఏంటి వినిపించలేదు అంది. ఎందుకు నన్ను మోసం చేశావు అని అడుగుతున్నా కొంచెం రెట్టించి అడిగాడు. ఏమంటున్నావు కార్తీక్? నేను నిన్ను మోసం చేయటం ఏంటి? ముందు పద, నా క్యాబిన్లో కూర్చుని మాట్లాడుకుందాం. చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నావు అంటూ చేయి పట్టుకోగానే తన చేయి విదిలించి కీర్తి క్యాబిన్లోకి వెళ్ళాడు. కార్తీక్ ఎందుకు కోపంగా ఉన్నాడో అర్థం కాక అలాగే చూస్తూ తన వెంట వెళ్ళింది. అటు తిరిగి నిల్చున్నాడు కార్తీక్. తన దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసేంతలో చేతిని విసిరి కొట్టి, ముట్టుకోకు, నాకు నేను చూస్తేనే చిరాకు వస్తోంది అన్నాడు కార్తీక్. తను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక, ఏమైంది కార్తీక్? నేనేం చేశాను ఇప్పుడు? ఏం చేశావా? అసలు అలా ఎలా అడగగలుగుతున్నావు నువ్వు? ఎంత అమాయకంగా కనిపిస్తూ నన్ను నీ వలలో పడేలా చేశావు కదా. ఎన్ని మాయమాటలాడావే, ఎంత నమ్మానే నిన్ను. నిన్నే సర్వస్వం అనుకున్నాను, నీతోనే జీవితం అనుకున్నా, కానీ నువ్వు నన్ను మోసం చేశావు అన్నాడు. కార్తీక్, ఏమంటున్నావు? నేను నిన్ను మోసం చేయటం ఏంటి? నేను నిన్ను ప్రేమించాను, నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అంటుండగా, చాలు, ఇప్పటికీ నువ్వు చెప్పిన నంగనాచి మాటలు చాలు. నేను మోసపోయింది చాలు. నేను నీ దగ్గర ఏం దాచాను కార్తీక్? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావటం లేదు. ఇప్పుడు కూడా నీకు ఈ విషయమే చెబుదాం అనుకున్నా. నువ్విచ్చిన ఇన్ఫోతోనే ఆ రాబర్ట్ మీద ఆర్టికల్ రాశాను. అందరూ మెచ్చుకుంటే దాని వెనుక నువ్వున్నావు అని చెప్పాలి అనుకుంటున్నా. అలా చెప్పే బదులు ఆ రాబర్టే నీ తండ్రి అని చెప్పేయి అన్నాడు. షాక్ అయిపోయింది కీర్తన. తనకెలా తెలిసింది అని ఆలోచిస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? నాకెలా తెలిసింది అనే, లేక ముందుగానే తెలిసిందనే? మౌనంగా ఉండిపోయింది కీర్తన, ఏం చెప్పకుండా. చెప్పు. ఇప్పటి వరకు వీడిని బకరా చేశాను, నిజం తెలియకుండా జాగ్రత్త పడ్డాను, వీడి కళ్ళు కప్పి నా తండ్రిని కలిశాను, తెలుసుకోలేకపోయాడు. పిచ్చోడు, నా మీద పిచ్చి ప్రేమతో నేను మోసం చేసి పెళ్లి చేసుకుందామన్నా వెనక ముందు ఆలోచించకుండా తాళి కట్టేశాడు. అయినా ఎలా తెలిసింది అని ఆలోచిస్తున్నావా? కార్తీక్ మాట్లాడే ఒక్కో మాట కీర్తికి ఏదోలా ఉంది. ఎందుకు కార్తీక్ అలా అనుకుంటున్నావు? నేను నిన్ను మోసం చేయటం ఏంటి? నువ్వు నా ప్రాణం. ఆపింకా, ఇప్పటికీ అదే మాయమాటలు. ఇంకా ఎందుకే నన్ను మోసం చెయ్యాలి అని చూస్తున్నావు అన్నాడు. కార్తీక్, నీ దగ్గర నిజం దాయటం నా తప్పే, కానీ దానికి కారణం ఉంది. ఏంటా కారణం? తెలిస్తే నేను నిన్ను దూరం పెడతాను, అప్పుడు నీ తండ్రిని కాపాడుకోవడం నీకు కష్టమనే కదా. కాదు కార్తీక్. మరేంటి? ఆ రోజు నువ్వు కనిపించకపోతే నా ప్రాణం పోతున్నట్టుందే. పిచ్చివాడిలా నీకోసం రోడ్లు పట్టుకుని తిరిగాను. నువ్వే నా ప్రపంచం అనుకున్నా. అందుకే నువ్వు ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుందామన్నప్పుడు వెనక ముందు ఆలోచించకుండా నీ మెడలో తాళి కట్టి నా దానిని చేసుకున్నా. కానీ నువ్వు మోసం అనే ముసుగు వేసుకుని ప్రేమ అన్న పదానికి మచ్చ తెచ్చావు. కార్తీక్ అని అరిచింది. అతనన్న ప్రతి మాట నిజం, కానీ మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అన్న మాట తనకి సహించలేదు. ఏ కోపం వస్తుందా? నేను చెప్పిన ప్రతి మాట నిజం. నువ్వు నన్ను మోసం చేశావు, మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అన్న మరుక్షణం అతని చెంప చల్లుమంది. ఒక్క క్షణం కోపం వచ్చినా, ఏ నేనన్నమాట కష్టంగా ఉందా? ఏ బంధానికైనా మూలం నమ్మకం. అది నువ్వు వమ్ము చేశావు. అలాంటప్పుడు నేను అన్న దాంట్లో తప్పేముంది? ఎన్నిసార్లు అడిగాను నిన్ను నీ జీవితం గురించి, కానీ నువ్వు ఎప్పుడు మాట దాటేస్తూనే వచ్చావు. నువ్వు కనిపించలేని రోజు కూడా అడిగాను ఎక్కడికి వెళ్ళావు అని, కానీ నువ్వు నాకు ఏం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు నిన్ను చంపేశాను అన్నారు అంది గట్టిగా, ఇంక తన ఓపిక నశించి. ఏమన్నావు? అవును కార్తీక్, ఆ రోజు వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. నీతో ఈ విషయం చెప్తే నిన్ను చంపేశాను అన్నారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అసలు ఆ రోజు ఏం జరిగింది నిజం చెప్పు అన్నాడు తన దగ్గరికి వస్తూ. అసలు ఆ రోజు ఏం జరిగిందో తరువాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.